Hi Andarki, welcome back to my channel Fly with Mamtaz. This video is all about Mumbai layover diaries. నా 15 hours of layover ఎలా ఉన్నింది అంటే ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్లైట్ ఆపరేట్ చేశాక హోటల్ చెక్ ఇన్ చేసింది ఆల్మోస్ట్ 3:30 ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నేను కరెంట్లీ వర్క్ చేస్తుండేది ఎయిర్ ఇండియాతో. ఎయిర్ ఇండియా ఓన్లీ ప్రొవైడ్స్ 5-star హోటల్స్ టు ద క్రూ. మాకు ముంబైలో ఇచ్చినింది ఆరికా ద లెమన్ ట్రీ. ఈ హోటల్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ 10 minutes ఆఫ్ జర్నీ. రూమ్ లోపలికి వచ్చాక ఫస్ట్ పని లాండ్రీ. సో నా యూనిఫామ్ ఏదైతే ఉందో అన్ని లాండ్రీకి ఇస్తా. మనం టోటల్ 5 పీసెస్ ఇవ్వచ్చు. నా దగ్గర ఇంకా వేరే ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే అది కూడా వేసిస్తాను. అదర్ దాన్ యూనిఫామ్. వాళ్ళు మినిమం 5 to 6 hours తీసుకుంటారు లాండ్రీ వాష్ చేసి ఐరన్ చేసి ఇవ్వడానికి. లాండ్రీకి ఇవ్వాల్సిన బట్టలన్నీ లాండ్రీ బ్యాగ్ అనేది ఉంటుంది, దాంట్లో వేసి ఇలా ఫామ్ ఫిల్ చేసి సైన్ చేసి రూమ్ బయట పెట్టాలి. వాళ్ళే చూసి కలెక్ట్ చేసుకుంటారు. మనం ఫామ్ ఫిల్ చేసిన దాంట్లో టైమింగ్స్ మెన్షన్ చేసి ఉంటే ఆ టైంకి వాళ్ళు డెలివర్ చేస్తారు. ఇది అయ్యాక ఫ్రెష్ అయ్యి ఫుడ్కి వెయిట్ చేస్తుంటే ఇన్ రూమ్ డైనింగ్ ఆర్డర్ చేశాను. యూజువల్గా బుఫే ఉంటుంది, బట్ బుఫే ఉన్న టైంలో వాళ్ళు ఇన్ రూమ్ డైనింగ్ చేయరు అండ్ ఇట్ వాజ్ నాన్ బుఫే అవర్స్. సో మనం ఏది అడిగినా డిపెండింగ్ ఆన్ ద అవర్స్ బ్రేక్ఫాస్టా లంచా డిన్నరా ఇది సర్వ్ చేస్తారు. సర్వ్ చేసి వెళ్ళాడు. సో ఐ వాజ్ వెరీ హంగ్రీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆల్మోస్ట్ 6 అయ్యింది వాళ్ళు నా డిన్నర్ బ్రేక్ఫాస్ట్ రెండు కలిపి సర్వ్ చేసే లోపల. ఇది నా ఫేవరెట్ వైట్ సాస్ పాస్తా అండ్ చికెన్ సీజర్ సాలడ్. నేను చెప్పినట్టు ఎయిర్లైన్సే హోటల్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు మేము అడిగేదాన్ని ప్రొవైడ్ చేయాలి. మేము ఎయిర్పోర్ట్ నుండి బయటికి రాగానే హోటల్ వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మమ్మల్ని పిక్ చేసుకొని హోటల్లో డ్రాప్ చేసి అండ్ దెన్ వీ విల్ చెక్ ఇన్. ఆ స్టే అయిన తర్వాత చెక్అవుట్ చేశాక దే విల్ ఓన్లీ డ్రాప్ అస్ సేఫ్లీ టు ద ఎయిర్పోర్ట్. ఇది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. దీనికంతా మేము అసలు పే చేయాల్సిన అవసరం లేదు, అది ఎయిర్లైన్స్ వాళ్ళే చూసుకుంటారు. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలంటే మేము హోటల్లో స్టే అవ్వడానికి కూడా ఎయిర్లైన్స్ విల్ ప్రొవైడ్ అస్ మనీ. ఐ మీన్ ఇట్స్ అ అలోయన్స్. ఆ అలోయన్స్ ఎంత అని నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను, నా శాలరీ వీడియోస్ వేసినప్పుడు. ఇలాంటి 5-star హోటల్స్లో స్టే అవ్వాలంటే మినిమం 15,000 to 20,000 రూపీస్ కావాలి. దట్ టు ఫర్ 1 day స్టే. అంటే 12 hours to 16 hours ఆఫ్ స్టే కోసం వాళ్ళు ఇంత పే చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ ది ట్యాక్సెస్. జస్ట్ ఎయిర్ ఇండియా అనే కాదు, ఎవ్రీ ఎయిర్లైన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ విల్ ప్రొవైడ్ లేఓవర్స్ ఫర్ దేర్ క్రూ అండ్ క్యాప్టెన్స్. ఇది ఒక బిగ్గెస్ట్ రీజన్ నేను అన్ని ప్లేసెస్ ఫ్రీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చని. నా 15 hours లేఓవర్లో 5 hours నిద్ర సరిపోయింది, ఇంకా 1 hour టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా ఐ టుక్ షవర్. ఇక్కడ చూపిస్తున్నట్టు వాట్ ఎవర్ దే హ్యావ్ ప్రొవైడెడ్ మనం కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇంటికి కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఈ ఆరికా హోటల్ రూమ్లో ఎన్ని మిర్రర్స్ ఉన్నాయంటే ఎటు సైడ్ తిరిగినా మాకు మిర్రరే కనిపిస్తుంది. ఫ్రెష్ అయ్యాక బయట వెదర్ ఎలా ఉందో కొంచెం చూసి అలా బయటికెళ్ళి ఒక రౌండ్ వేసుకొని వద్దాం అనుకున్నా. బయట అయితే ఎండగానే ఉండింది, అది బెంగళూరు కాదుగా ముంబై కాబట్టి ఎప్పుడు హ్యూమిడ్గానే ఉంటుంది. లంచ్ చేసి మళ్ళీ రూమ్కి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకొని పడుకుందాం అనుకున్నా, బట్ నా ఫ్రెండ్స్ నుండి మెసేజ్ వచ్చింది క్రూ లాంచ్లో కలుద్దామని. అండ్ ప్రతి ఒక్కరు వాళ్ళ దాంట్లో బిజీ అయిపోయారు. ఒకరు స్నూకర్ ఆడుతున్నారు, ఇంకా ఇద్దరు కార్డ్స్ ఆడదామని కూర్చున్నారు. వన్ మోర్ రీజన్ టు లైక్ దిస్ హోటల్ అంటే క్రూ లాంచ్. మా కోసం సెపరేట్గా ఈ లాంజ్ అనే యాక్సెస్ అనేది ఉంది. ఇది ఓన్లీ ఫర్ క్రూ, వేరే ఎవరికి అలో చేయరు. నా ఫ్రెండ్ ఒక మ్యాజిక్ చేస్తా రమ్మని పిలిచాడు. సో వెళ్ళి కూర్చున్నాక ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోమన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి, అది మ్యాజికా కాదా అని. Please choose one and from which, like any of the card you can choose and don't tell me which.
Can you choose? And it's in this bed, Yes. right? Okay. ఆ 3 సెట్స్‌లో ఒక కార్డ్ చూస్ చేసుకోమన్నాడు అండ్ వాడికి చెప్పకూడదన్నాడు. సో, అది చూస్ చేసుకొని మైండ్‌లో పెట్టుకున్నా. Now the same card in which deck? The middle. కార్డ్స్ అన్నీ మిక్స్ చేసి మళ్ళీ సెపరేట్ చేశాడు. అది ఎక్కడుందని మళ్ళీ అడిగాడు. ఆ డెక్ నేను చూపించాను. Now you can tell me. Same. I think ये video delete करना है. But Mumtaz Begum. You can see. Okay, you want me to close my eyes, right? Okay. అవన్నీ మిక్స్ చేసి కళ్ళు మూసుకొని నాకు చూపిస్తున్నాడు అండ్ ఒక కార్డ్ తీసి నాకు చూపించాడు. నాకు కార్డ్స్ గురించి అంత తెలీదు. నాకు గుర్తు లేకపోయినా గుర్తు పెట్టుకున్నా దాని గురించి. Can I stop it or? Okay. Oh God! Seriously? నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఒక క్రూ ఇంత మ్యాజిక్ చేయగలడా అని. ఐ వాంట్ టు లెర్న్ అని చెప్పి వాడిని అడిగా, వాడు నేర్పించలేదు. How did you guess it? अभी तो पैसा कैप दे उन्हें पैसा कलेक्ट करने के लिए. Oh God, seriously, it's unbelievable. అది ఎంత మ్యాజిక్ అయినా నాకు నమ్మాలనిపించలేదు. సో ఆసిఫ్ కూడా ట్రై చేశాడు. వాడిది కూడా కరెక్ట్ అయింది. Oh God. ఏదో ఉంది నిజంగా. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కమెంట్ బాక్స్ Something is there in that. మళ్ళీ టైం స్పెండ్ చేయడానికి మేము స్నూకర్ గేమ్ ఆడాం. నాకు ఇది రాదు, బట్ అందరం ట్రై చేసేటప్పుడు ఎవరికి రాదు యాక్చువల్గా అక్కడ, బట్ అయినా అందరం ట్రై చేసాం. ఇట్ వాజ్ రియలీ ఇంట్రెస్టింగ్. అది గేమ్ గిన నిజంగా తెలిస్తే అది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళు చాయ్ కాఫీ తాగాలని బయటకు వెళ్దామన్నారు. సరే అని బయటకు వచ్చాం. బయట అయితే ఎండగానే ఉండింది, కానీ హోటల్ పక్కనే కాబట్టి కాఫీ తాగాలని వచ్చారు. ముంబైలో నాకు చాలా ఇష్టమైందంటే ఇక్కడ డాగ్స్ కంటే క్యాట్స్ ఎక్కువ ఉన్నాయి. ఏ స్ట్రీట్కి వెళ్ళినా క్యాట్స్ కనపడతాయి. దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. Bye. దీన్ని మాట్లాడించాక ఇది ఫీల్ అవుతుంది. ఆ హోటల్ పక్కనే ఆల్మోస్ట్ నాకు 6-7 క్యాట్స్ కనిపించాయి. అలా అని డాగ్స్ తక్కువ అని చెప్పట్లేదు, అవి కూడా ఉన్నాయి, బట్ ఇవి చాలా ఫ్రెండ్లీ. అదే మన బెంగళూరులో అయితే డాగ్ అండ్ క్యాట్స్ ఆర్ ఎనిమీస్ అనే చెప్పొచ్చు. బెంగళూరులోనే కాదు ఎక్కడైనా అంతే, బట్ ముంబై ఇట్స్ వెరీ డిఫరెంట్. నా రిపోర్టింగ్ వచ్చి 9:30. నేను రీచ్ అయ్యే లోపల 6 o'clock అయిపోయి ఉన్నింది. మళ్ళీ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వెళ్ళి డిన్నర్ చేసాము. ఈరోజు మేము ఆపరేట్ చేస్తుంది నైట్ ఫ్లైట్, జస్ట్ 1 సెక్టర్, బాంబే బెంగళూరు. 1 సెక్టర్లే సార్టెడ్ అనుకుంటే ఫుల్ నైట్ అంతా నిద్రపోకుండా ఉండాలి. అది రెడ్ ఐ ఫ్లైట్, అంటే మిడ్ నైట్ ఫ్లైట్ ఉంటుంది. సో యూజువల్గా చాలా ఎనర్జీ వేస్ట్ అవుతుంది ఆ టైంలో. నిద్ర వస్తున్నా నిద్రపోలేము, అంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది. డిన్నర్ చేసి కిందికి వచ్చి చెక్అవుట్ చేసాము. చెక్అవుట్ చేయగానే ట్రాన్స్పోర్ట్ రెడీగా ఉంది. వీ లెఫ్ట్ ద హోటల్. వితిన్ 10 minutes ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాం. పనంతా అయిపోయాక కోల్డ్ కాఫీ చేసి ఇచ్చాడు. తాగాక వీఆర్ డన్ ఫర్ ది డే. నేను ఇంటికి రీచ్ అయింది 5:20 in the morning. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.